మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 40వ వచనాన్ని ఎవరైనా చదవగలిగితే బిగ్గరగా చదివి చిన్న ప్రార్థన చేసుకుని మరి ముందుకు సాగిపోదాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 40వ వచనం. అందరూ ఈ వాక్యాన్ని కొద్దిగా ఆ హాల్ ఎఫెక్ట్ తగ్గించు, కొద్దిగా చాలా బాగుంది అట్లా ఉంచు, కొద్దిగా హాల్ ఎఫెక్ట్ పర్ఫెక్ట్ సౌండ్ చాలండి. చదవండి. మొదటి సమూయేలు 17:40. తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీని చేరువకు ప్రోయెను. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మహాపరిశుద్ధుడు, మిక్కిలి ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ విశ్వాసుల ప్రార్థనా కూడికలలో ఇప్పటికే మీరు మా మధ్యలో పాటల ద్వారా మహిమపరచబడ్డారు, ఆరాధన ద్వారా ఘనపరచబడ్డారు. అలాగే ఈ రాత్రి కొద్ది నిమిషాలు నీ పక్షమున నేను నిలబడి నాయనా ఈ రాత్రి సంఘమునకు కూడి ఉన్న వారికి, వినుచున్న వారికి కొన్ని మాటలు పలికించడానికి నీ దాసుని క్షేమంగా తీసుకొచ్చావు. ఈ రాత్రి మాట్లాడేది నేనైనా నాలో మీరుండి నా ద్వారా ఈ రాత్రి ఒక ఆత్మకార్యమును, దైవ కార్యమును మా మధ్యలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ రాత్రి మేమందరము తగ్గించబడాలి, నీవు హెచ్చించబడాలి. ప్రాణాత్మ దేహములతో నీ సన్నిధిలో లొంగిపోతున్నాం ప్రభా. నన్ను మమ్ములను నీ వశపరుచుకుని ఈ రాత్రి నీ ఆత్మకార్యమును, దైవ కార్యమును మా మధ్యలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీవు పలికితే అది క్షేమం, నీవు పలికితే నాయన అది మా ఆత్మీయ జీవితాలను బలపరుస్తుంది. నీవు మాట్లాడితే అది మా జీవితాలలో ధైర్యం ఇస్తుంది, మా జీవితాలకు కావలసిన వెలుగును నింపుతుంది. అది మా జీవితాలకు కావలసినటువంటి త్రోవను చూపిస్తూ నడిపిస్తూ ఉన్నటువంటి నీ మాటలు ఈ రాత్రి మాతో మీరు సూటిగా నాయన మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైన ఆటంకములను, అభ్యంతరములను నీ నామములో వేళ్లతో పెకిలించి వేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. కృప చూపించి నడిపించమని నీ దాసునే నన్ను ప్రభా నీ ఏడంతల ఆత్మతో నింపి కృప చూపించి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా మేము చెప్దాం అందరు కూడా. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. దాదాపుగా క్రైస్తవులు అయిన దినము నుండి ఇప్పటి వరకు ఈ అధ్యాయాన్ని మీరు చదవకపోయినా, ఈ అధ్యాయం మీరు బైబిల్లో తెరవకపోయినా, అందులో ఉన్న సంఘటన అది ఎట్లా తెలిసిపోతుందో మీకు తెలిసిపోతుంది. ఏంటంటే బాగా తెలిసింది, దావీదు గొలియాతు యొక్క వారి మధ్య కథ కాదు, జరిగినటువంటి సంఘటన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిల్లలు పుట్టితే ఆటోమేటిక్గా ఎట్లా మాటలు వచ్చేస్తాయో, లేకపోతే ఆటోమేటిక్గా క్రైస్తవుడు అన్నటువంటి వారికి బైబిల్లో కొన్ని అధ్యాయాలు లేదా కొన్ని పాఠాలు చాలా సులువుగా వచ్చేస్తాయి. పొట్టి జక్కయ్య అని ఒకడు, ఇంకా తప్పిపోయిన కుమారుడని, దావీదు గొలియాతని, సమూయేలని, ఇంకా ఇట్లా కొన్ని సంఘటనలు బైబిల్లో జరిగినవి చాలా సులువుగా తెలిసిపోతూ ఉంటాయి. మీరు అనుకోవచ్చు మాకు తెలుసులేండి, ఇప్పుడు దాకా ఎన్నోసార్లు విన్నాం, మళ్ళీ దావీదు గొలియాతు గురించి మీరు చెప్పడానికి వచ్చారేమో అని అనుకుంటారేమో. ఒక్కొక్కరు మాంసం కూర వండితే చాలా బాగుంటుంది, ఒక్కొక్కరు వండితే అట్లా ఉంటుంది, ఒక్కొక్కరు వండితే రకరకాలుగా ఉంటుంది. అట్లా కాబట్టి ఒక్కొక్క వ్యక్తిని బట్టి వంటకాలు రుచి మారుతూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా తన వాక్యాన్ని ఒక్కొక్క దాసుల ద్వారా ఒక్కొక్క రీతిలో ఆయన మాట్లాడగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. మనందరికీ చాలా బాగా తెలుసు, దావీదు గొలియాతుల మధ్య జరిగినటువంటి భీకరమైన యుద్ధం. భీకరమైన యుద్ధం అంటే అది చూడడానికి సంఘటన లాగుంది,
కానీ వారు యుద్ధం జరిగింది ఇద్దరి మధ్యన మాత్రమే. చిన్నవాడైనటువంటి దావీదు, పెద్దవాడైనటువంటి గొలియాతు. పెద్దవాడైనటువంటి గొలియాతు అంటే సుమారుగా దానికి ముందల ఉన్నటువంటి అధ్యాయములో అదే అధ్యాయములో 4వ వచనములో గాతువాడైన గొలియాతు అను శూరుడొకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జానెడు ఎత్తు మనిషి. 6 మూరల జానెడు మనిషి అంటే మన భాషలో చెప్పాలి అంటే 11 అడుగుల 35 అంగుళాలు, అంటే ఆల్మోస్ట్ 12 అడుగులు. నేను 5 అడుగుల 5 అంగుళాలే ఉంటా. నాకు డబల్ ఈ సీలింగ్ తీసేయాలి గొలియాతు గనక ఈ రాత్రి మన మధ్యలోనికి వస్తే. దావీదు చాలా చిన్నవాడు, సుమారుగా ఒక 5 అడుగులు ఉంటాడేమో, యవనస్తుడు. కానీ 5 అడుగుల ఉన్నటువంటి యవనస్తుడు సుమారుగా 12 అడుగుల గొలియాతు మీదకి సునాయాసనముగా వెళ్ళి ఆయన ఏం చేశాడంటే అవలీలగా గొలియాతుని పడగొట్టేశాడు. అయితే ఈ గొలియాతు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలకు ఎన్నో మార్లు అన్యాయము చేస్తూ వచ్చేవారు. వారి మనస్సు మంచిది కాదు. ఇశ్రాయేలీలు చక్కగా పంటలు పండించుకుంటే ఇక రేపో మాపో ఇవి కోతకు సిద్ధంగా ఉన్నాయనగానే ఫిలిస్తీయులు దండుతో వచ్చేసి ఇశ్రాయేలీల పొలాల మీద పడి వారి యొక్క పొలాలను, వారి పంటంతా దోచుకుని వెళ్ళేవారు. పురుషులు లేని సమయములో వీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు వచ్చి వారి బంగారమును, వారి భార్యలను, పిల్లలను దోచుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలకి ఎప్పుడూ కూడా చెడు జరిగిస్తూనే వారు వచ్చారు. అలాగే ఈ గొలియాతు కూడా ఇశ్రాయేలీల మీదకి దాదాపుగా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 40 దినాలుగా సవాలు విసురుతూ వచ్చారు. మీలో ఎవడైనా నన్ను ఓడిస్తే, మీలో ఎవడైనా నన్ను చంపితే, మీలో ఎవడైనా నన్ను జయిస్తే అని సవాళ్ళు విసురుతూ వస్తూ ఉన్నాడు. 40 దినాలు వాడు ప్రతిరోజు రావడం. ఇశ్రాయేలీలేమో వాడిని చూసి, వాడి దేహ దారుఢ్యాన్ని చూసి భయపడిపోవడం. సౌలు రాజు కూడా వాడి మీదకి యుద్ధానికి వెళ్ళగలిగేటటువంటి, అంటే ఇశ్రాయేలీలు చాలా యుద్ధ వీరులు, శూరులు. వారు ఎన్నో యుద్ధాలు చేసి అద్భుతమైనటువంటి విజయాలను సాధించారు. కొన్నిసార్లు ఆయుధమును వాడకుండానే యుద్ధాలు గెలిచినటువంటి అనుభవం ఇశ్రాయేలుకు ఉంది. ఏమి చేయకుండానే కేవలం స్తుతించి బలమైన ప్రాకారములు పడగొట్టగలిగినటువంటి శక్తి వారికి ఉంది. అలాగే 1 కాదు, 2 కాదు, 4 రాజ్యాలు యెహోషువపాతు సమయములో 3 రాజ్యాలు కలిసి వచ్చినా కానీ దేవుని అద్భుతమైన అపారమైన కృపచేత వారు ఆ యుద్ధములను అవలీలగా గెలిచినటువంటి శూరులు, వీరులు ఇశ్రాయేలీలలో ఉన్నారు. కానీ ఈ గొలియాతును చూచి ఒక్కడంటే ఒక్కడు కూడా ముందునకు వెళ్ళలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభుకి స్తోత్రం చెబుదాం. పరిశుద్ధ బైబిల్ ప్రకారం 2వ సమూయేలు తీయవలసిన లేదు కానీ 21వ అధ్యాయం 15 నుంచి 22 వచనాల్లో గొలియాతుకు మరొక 4 సహోదరులు ఉన్నారట. వారు కూడా ఏమని బైబిల్ చెప్పబడిందంటే రాక్షస దేహదారులు అని చెప్పబడింది. వారు ఒకవేళ చరిత్ర ఏం చెప్తుందంటే, ఒకవేళ గొలియాతును ఎవరైనా చంపినా ఈ వెనకాల గొలియాతుకు ఉన్నంటి 4 సహోదరులు వెంటనే వచ్చి యుద్ధంలో నిలబడడానికి సిద్ధముగా ఉండేవారట. అయితే ఒకానొక దినమున దావీదు తండ్రి ఆయన ఏం చేశాడంటే, అన్నలు యుద్ధములో ఉన్నారు, యుద్ధములో ఉంటే వారికి కొన్ని రొట్టెలు, ఆ సైన్యాధిపతికి జున్నుగడ్డలు తీసుకుని వెళ్ళమని దావీదుని తండ్రి గారు పంపడం జరిగింది. బైబిల్ చెబుతుంది, దావీదు అక్కడికి వెళ్ళేసరికి ఉదయాన్నే గొలియాతు రావడం, దావీదు వెళ్ళేసరికి
మరలా అతడు ఏమని ప్రారంభిస్తున్నాడంటే, మీలో ఎవరైనా నన్ను ఎదిరించి గెలిచి యుద్ధము చేస్తే మేము మీకు లొంగిపోతాం, మా దేశాన్ని మీకు అప్పగిస్తామని ఆ సవాలు చేయడం ప్రారంభించాడు. చూడండి, దావీదు యొక్క ఆయుధమేమో ఏం చేశాడు? ఒడిశా, మన భాషలో చెప్పాలంటే క్యాట్ బాల్ లాంటిది. ఇప్పుడు రోజులు మారినాయి కాబట్టి అది ఎవరో వాడడం లేదు. చిన్నప్పుడు పంగలకర్రలో పల్లెటూరులో అయితే తెలిసేది, మీ అందరూ సిటీ వాళ్ళు కాబట్టి మీకు తెలియకపోవచ్చేమో, తెలుసు మీకు కూడా. కానీ ఒక బైబిల్లో చరిత్ర చెప్తుంది, ఈ ఒడిశ ఎవరైతే తిప్పగలరో దాని వేగం దాదాపు గంటకి 100 మైళ్ళ వేగముతో వెళ్ళగలదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం బండి ఎక్కితే బండి మీద స్పీడోమీటర్ ఉంటుంది. 60 మీద వెళ్ళామనుకోండి, ఎక్కడ ఆగకుండా గంటకి 60 కిలోమీటర్లు వెళ్తాం. 80 మీద వెళ్ళామనుకోండి, ఆగకుండా గంటకి 80 మీద వెళతాం. అట్లాగే మీకు 60 మీద స్పీడ్ వెళ్ళేటప్పుడు బండి మీద ఎలా ఉంటుందో మీకు తెలుసు. 80 మీద స్పీడ్ మీద కూడా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వేగం గురించి మీకు చెప్తున్నా. అంత ఫాస్ట్గా, అంత వేగముగా, మెరుపు వేగముతో ఈ యొక్క ఒడిశను తిప్పగలిగినటువంటి శూరులు ఇశ్రాయేలీల దేశంలో ఉన్నారు. దావీదు చిన్నప్పటి నుంచి నైపుణ్యత కలిగిన వాడే. దావీదు చిన్నప్పటి నుండి సంగీతం వాయించగలిగిన వాడే. దావీదు చిన్నప్పటి నుండి పాటలు పాడగలిగిన వాడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి ఈ 17వ అధ్యాయము నుంచి 5 విలువైనటువంటి పాఠాలు మీకు నేర్పించాలని ఈ రాత్రి మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే దావీదు ఇక్కడికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత 17వ అధ్యాయము 28వ వచనం ఎవరైనా చదవండి బిగ్గరగా. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 28వ వచనం. మొదటి సమూయేలు 17:28. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయగు ఏలియాబునకు వినపడగా, ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడకెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివని నేను చేతులు పైకెత్తి ప్రభువునకు స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దావీదు రాగానే అటు పక్కన నుంచి గొలియాతు సవాలు విసురుతున్నాడు. దావీదునకు కోపం వచ్చేసింది. ఇదేంటి? జీవము కలిగినటువంటి దేవుని సైన్యమును తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడు, ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలీల మీద నుండి ఈ నింద తొలగించిన వారికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పటికే దావీదు రోషం వచ్చేస్తుంది. ఇదేమిటి? సున్నతి లేని ఒక ఫిలిస్తీయుడు జీవము కలిగినటువంటి దేవుని సైన్యం మీదకి వస్తున్నాడు, సవాలు నన్ను విసురుతున్నాడు అని అక్కడున్న వారందరినీ కూడా అడుగుతుంటే అందరూ కూడా వాడిని, దావీదుని ఏమంటున్నారంటే, నీకు తెలియదులే, నువ్వు ఊరుకో, నువ్వు చిన్నవాడివి, నువ్వు పక్కకెళ్ళు, నీ వల్ల ఏమీ కాదు అని అనుకున్నటువంటి సందర్భములో దావీదు గారి అన్నయ్య, పెద్దన్నయ్య ఏలియాబునకు ఈ స్వరము వినపడినది. ఏలియాబునకు ఈ స్వరము వినపడగా వెంటనే దావీదు దగ్గరికి వచ్చేసాడు. రే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చేసావు? నీ సంగతి నాకు బాగా తెలుసు.
నీ గర్వపు మనస్సు నాకు తెలుసు. నాన్న దగ్గర నువ్వు ఏం చెప్పొచ్చావు? యుద్ధం చూడడానికే నువ్వు వచ్చావు కదా, కాబట్టి నువ్వు వెంటనే గొర్రెల మందలు నువ్వేం చేశావు? నువ్వు దయచేసి ఇమ్మీడియట్గా ఉన్న ఫలానా ఎక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను ఊరుకోను అని గద్దిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ రాత్రి నేను చెప్పబోయేటటువంటి ప్రథమ పాఠం, ప్రథమ ఉపదేశము ఏమిటంటే, నెంబర్ 1, మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు మనకి అప్పుడప్పుడు ప్రతికూల స్వరాలు మనకి వినబడతాయి, వ్యతిరేక స్వరాలు మనకి వినబడతాయి. ఈ ప్రతికూల స్వరములను దావీదు వినకోకుండా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి దేవుడు తనకిచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి అతడు ముందుకు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి రాత్రి 17వ అధ్యాయములో మొదటి పాఠం ఏమిటంటే, మనము దావీదులాగా సంఘమును పోల్చుకుంటే, మన ఆత్మీయ జీవితంలో దావీదుని మన హృదయాలతో మన జీవితాలతో మనము పోల్చుకుంటే ఏలియాబు లాంటి ప్రతికూల స్వరాలు వినబడుతూ ఉంటాయి. నీ వల్లేమీ కాదులే, నీకింక ఆరోగ్యం రాదులే, నీవిక ఇంతే, నీ పరిస్థితులు ఇంతే అని ఏలియాబు లాంటి ప్రతికూల స్వరాలు మీకు విన్నపడినప్పుడు మీరు దావీదు చేసినట్లు ఈ రాత్రి మీరు చేయాలి. అందుకే ఈ రాత్రి ఈ విశ్వాసుల కూడికలు. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీ మనసులో సందేహములను నాటడానికి మరియు దేవుడు మిమ్మల్ని చేయమన్న పిలిచిన వాటిని చేయకుండా ఉండడానికి, మిమ్మలను నిరుత్సాహపరచడానికి ఏలియాబు లాంటి వారు మీ చుట్టుపక్కనే ఉంటారు. వారి పని ఏమిటంటే నిన్ను ఎప్పుడు కూడా ప్రతికూల స్వరములతో నిరుత్సాహపడటమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు స్థిరంగా నిలబడాలి అంటే పరిశుద్ధాత్మ నడిపింపునకు లోబడి దేవుని స్వరాన్ని విని ఆ స్వరాన్ని వెంబడించినట్లయితే దేవుడు మీకు చివరిలో దావీదుకు ఎలా గొప్ప విజయాన్ని ఇచ్చాడో అలా కూడా మన జీవితాల్లో గొప్ప విజయాన్ని దయచేస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పిల్లలైనా పెద్దలైనా పురుషులైనా స్త్రీలైనా ఉన్నవారైనా లేనివారైనా దేవుని స్వరాన్ని మనము వినాలి, దేవుని స్వరాన్ని వినాలి. ప్రతికూల స్వరములను మనము ఈ రాత్రి వినకుండా ప్రభు మన చెవులను మనస్సును త్రిప్పివేయునుగాక. ఆమేన్ చెప్దాం అందరూ గట్టిగా. హల్లెలూయా. దానికి సాకులేమి చెప్పాల్సినటువంటి అవసరము లేదు, 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 లేదు. మోషేని దేవుడు పిలిస్తే దేవుడు ఏమన్నాడు? మోషే ఏమన్నాడంటే, ప్రభు నేను ఎత్తివాడిని, నేనేం మాట్లాడలేను అంటే, ప్రభు అన్నాడు, నీకు ఒక సహోదరుని ఇస్తాను, నీ పక్షమున ఆయన మాట్లాడతాడని బలపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా కూడా అన్నాడు, నేను బాలుడనే ప్రభా అంటే దేవుడు అయినా కానీ నేను వాడుకుంటానని చెప్పాడు. దావీదు దేవుని పనికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు నెగటివ్ వర్డ్, ప్రతికూల మాట మాట్లాడకుండా ముందుకు సాగిపోయినట్లుగా మనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ప్రతికూల స్వరాలను మీరు ఏం చేయాలి చెప్పండి? వినాలా వినకూడదు? మీరు మీ జీవిత కాలంలో ఎవరో ఒకరు మనలను నిరుత్సాహపరిచినటువంటి వారు ఖచ్చితంగా మన జీవితం ఉన్నారు. మా నాన్నగారు మమ్మల్ని అందరినీ బైబిల్ ట్రైనింగ్కి పంపిస్తున్నప్పుడు మా పెద్దన్నయ్యని, మా బాబాయ్ గారు ఒకరు ఇక్కడే విజయవాడలో ఉంటారు, ఆయన వచ్చి మా నాన్న దగ్గర అప్పుడు ఆయన ప్రభువుని అంగీకరించలేదు. ప్రభువుని అంగీకరించకుండా ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. చేస్తున్నప్పుడు ఆయన మా నాన్నగారి దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు, ఏమయ్యా ఇప్పటికే నువ్వు అడుక్కు తింటున్నావు, నీ పిల్లలను కూడా అడుక్కుని తినడానికి పంపిస్తున్నావా అక్కడికి అన్నాడు.
ఖచ్చితంగా ఆ మాట మా నాన్నగారు విన్నప్పుడు కొంత నిరుత్సాహానికి గురయ్యాడు. అయితే ఆ రోజు మా నాన్నగారు ఆ మాట విని నిరుత్సాహపడి మమ్మలను బైబిల్ కాలేజీకి పంపకోకుండా ఏ ఉద్యోగానికో లేకపోతే ఎక్కడికో పంపిస్తే ఈనాడు మేము ఈ స్థితిలో ఉండేవాళ్ళము కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం చేతపట్టుకుని దేశ విదేశాలు, రాష్ట్రాలు, గ్రామాలు తిరిగి ప్రభు పరిచర్యను చేయడానికి ప్రభు మాకు ఎంతో ఉన్నతమైన కృపను ప్రభు చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. ఆ తర్వాత విచిత్రం ఏమిటంటే ఆయనే కొంతకాలానికి సేవకుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కూడా ఇప్పుడు 2-3 బ్రాంచ్లు కలిగి విజయవాడలో బెంచ్ సర్కిల్ దగ్గర, అలాగే బాంబే కాలనీలో అద్భుతమైన పరిచర్య ఆయన కూడా చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు నిరుత్సాహము పలికినటువంటి మాటలు ఎవరైనా మీతో మాట్లాడితే, మిమ్మల్ని పెడితే ఈ రాత్రి దేవుని వాక్యము ద్వారా, దావీదు ద్వారా, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము ద్వారా మీరు బలపరచబడాలని, నిరుత్సాహ మాటలను మీరు లెక్క చేయకూడదని, నిరుత్సాహపడేటటువంటి ఆ యొక్క ఎవరైతే నిరుత్సాహపడుతున్నారో వారిని ప్రభువు మిమ్మలను దూరపరచమంటే తీసేసుకోమని కాదు నేను చెప్పేది. ఆ మాటలు మీ దగ్గర మాట్లాడకుండా ప్రభు వారి నోరులను మూయినట్లు దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. ఏలియాబు లాంటి వారు వాళ్ళు. నిన్నెవరైనా నిరుత్సాహపరుస్తున్నారంటే అది ఏ ఆత్మ? ఏలియాబు ఆత్మ. అలాంటి ఆత్మలన్నీ ఈ రాత్రి నశింప చేయబడును గాక. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. మనము ఏమి చేయాలంటే ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదకరమైనటువంటి మాటలే మాట్లాడాలి. మనము చనిపోయిన తరువాత మన నోటిలో నుంచి మాట్లాడిన మంచి మాటలైనా చెడ్డ మాటలైనా ప్రభువు దగ్గర మనము లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. నోరిచ్చాడు కదా అని ఏ మాటలు పడితే ఆ మాటలు మనము మాట్లాడకూడదు. చేతులు ఇచ్చాడు కదా అని, కళ్ళు ఇచ్చాడు కదా అని, కాళ్ళు ఇచ్చాడు కదా అని నడక, పడక, చూపు ఏది మడితే అది మనము చేయకూడదు. ప్రతిదానికి మనం ఏమి చెప్పాలంటే లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29 చదవాల్సలేదు కానీ బైబిల్ చెప్తుంది, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకండి. సామెతలు 15:1 మృదువైన మాటలు కోపమును చల్లార్చును, నొప్పించు మాటలు కోపమును రేపును. సామెతలు 18:21 జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలమును తిందుదురు. కొలసి 4 ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండుడి. యాకోబు 1:19 నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. దేవుడు అలాంటి మనసు మనకు ప్రభు దయచేసినట్లు దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. చెప్పండి, మొదటి పాయింట్ ఏంటి? ప్రతికూల స్వరములను చెప్పండి. మీరు చెప్పండి, మీ మాట చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ 5 మాటలు మీకు గుర్తుండిపోవాలి. ఒకటి చెప్పండి గట్టిగా. ఈ విశ్వాసుల కూడికలలో మీరు నేర్చుకుంటున్న మొదటి పాఠం, ప్రతికూల స్వరములను వినకూడదు. ఒకవేళ మాట్లాడారనుకోండి, వారిని మొహం మీద తిట్టొద్దు. మాకు తెలిసిన ఒక ఆమె ఉంది, ఏమొచ్చినా కానీ పో సైతానా అనేది. అట్లా మొహం మీద అనుకోకుండా మనసులో ఈ ఏలియాబు ఆత్మ నాదు నుండి దూరమవునుగాక అని మీరు మనసులో ప్రార్థన చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 34 నుంచి 37 వరకు చదవండి. ఎవరైనా అందరూ వాక్యాన్ని మీ బైబిల్లో నుంచి వెంబడించాల్సిందిగా తెలియపరుస్తున్నాను. చదవండి గట్టిగా. అందుకు దావీదు,
మీ దాసుడనైన నేను నా తండ్రి యొద్ద గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగా కాని దావీదుతో అనెను. చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. ఏలీయాబు దావీదును గద్దించిన తర్వాత ఈ మాట ఎక్కడికి వెళ్ళిపోయిందంటే రాజైన సౌలు దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యా, ఎవరో ఒక బాలుడు వచ్చాడు, ఇశ్రాయేలీల సైన్యముతో ఉండి మాట్లాడుతున్నాడు, ఆ గొలియాతును నేను చంపుతా, ఆ గొలియాతు మీదకి యుద్ధానికి వెళతా, ఆ గొలియాతు దగ్గరికి నన్ను యుద్ధములోనికి పంపండి అని ఒక బాలుడు మాట్లాడుతున్నాడయ్యా అని సౌలు దగ్గరికి వర్తమానం వెళ్ళగానే సౌలు గారు దావీదుని పిలిపించాడు. దావీదుని పిలిపించిన తర్వాత అయితే నాకు తెలిసి రాజుగారు కూడా అతను రాజు అయినప్పుడు వాస్తవానికి ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు గెలుస్తాడని ఫిలిస్తీయులు అనుకుంటున్నారు. ఇశ్రాయేలీలు కూడా గొలియాతే గెలుస్తాడని భయపడుతున్నారు. చాలా విచిత్రం ఇది. అయితే సౌలు మాట్లాడుతున్నాడు, అయ్యా దావీదు, నీవు బాలుడవు అని ఒక మాట అంటాడు. వాడు గొలియాతు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడు. 33వ వచనం, దావీదుతో అనెను. అయితే అప్పుడు దావీదు ఒక అద్భుతమైనటువంటి మాట సౌలుతో చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. నేనంటాను ఈ రెండవ పాయింట్గా, ఈ విశ్వాసుల కూడికలలో దేవుడు గతములో మనకు చేసినటువంటి అద్భుతాలను, దేవుడు గతములో మనకు చేసినటువంటి మేలులను, దేవుడు మన జీవితంలో జరిగించినటువంటి ఆశ్చర్యమైన కార్యములను జ్ఞాపకము చేసుకోవాలంటాను. దావీదు అదే చెప్తున్నాడు, గతాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సౌలు రాజా, నేను బాలుడనే, గొలియాతు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడు కావచ్చు, బాల్యము నుండి యుద్ధములో ఆరితేరిన వాడు కావచ్చు. నేను అక్కడ చెప్పడం ప్రారంభించాడు, నేను నా తండ్రి మేకల మందను కాయడానికి అరణ్యములోనికి వెళ్ళాను. అరణ్యములోనికి వెళితే అక్కడ నాకు ఉన్నటువంటి మందలో నుంచి ఓ గొర్రె పిల్లను సింహము నోట కరచుకుని వెళ్ళిపోయింది. అయితే నేను ఆ సింహమును వెంబడించి దాని గడ్డము పట్టుకుని చీల్చి, ఏ సింహమైతే నా గొర్రెను తీసుకెళ్ళిపోయిందో మరొకసారి ఎలుగుబంటి వచ్చింది. ఆ ఎలుగుబంటి కూడా నేను కాయుచున్నటువంటి మందలో ఓ గొర్రె పిల్లను ఎత్తుకొని పోతుంటే ఆ ఎలుగుబంటును కూడా తరిమి పట్టుకొని దానిని చంపి వాటి నోట నుండి నా గొర్రె పిల్లను విడిపించి తిని. అయితే దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కుక్కను చూస్తే పారిపోతాం, పిల్లిని చూస్తే పారిపోతాం, ఎలుగుని చూస్తే పారిపోతాం, బల్లిని చూస్తే పారిపోతాం. అలాంటిది దావీదు గొర్రెపిల్ల కోసం సింహాన్ని వెంబడించి వాటిని కొట్టి చంపి
బలమైన ఎలుగుబంటిని పట్టుకుని వాటి నోట నుండి ఏం చేశాడు? వారి యొక్క గొర్రె పిల్లలను కాపాడుకున్నాడు. చెప్తున్నాడు, గతంలో జరిగినటువంటి విషయాలు చెప్తున్నాడు. రాజా, నన్ను బాలుడునని నీవు తక్కువ అంచనా వేస్తున్నావేమో. అవతలవాడు 12 అడుగులు ఉన్నాడు, నేను 5 అడుగులే ఉన్నాను. అవతలవాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడు, అయితే నేను చిన్నవాడినే, నాకు ఏమి తెలియదు. ఇందులో నాకు ఆరి తేరినటువంటి విద్యలు రాకపోయినా నన్ను తక్కువ చేసి చూడకు రాజా అని గతములో జరిగినటువంటి అద్భుతాలను ఆయన ఏం చేస్తున్నాడంటే దావీదు గుర్తు చేస్తున్నాడు, తెలియచేస్తున్నాడు, జ్ఞాపకము చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభుకి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. నేనంటాను, ఈ రాత్రి గొలియాతు లాంటి సమస్యలు మీకు కనబడినప్పుడు, గొలియాతు లాంటి ప్రతికూల పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు, గొలియాతు లాంటి భయంకరమైన అనుభవాల గుండా మీరు వెళుతున్నప్పుడు, ఈ రాత్రి దైవ సేవకునిగా నేను చెప్తున్నాను, గతములో దేవుడు మీకు చేసిన అద్భుతాలను, గతములో మీకు చేసిన దేవుని మేళ్లను మీరేం చేయాలంటే జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. మనం ఏమిటంటే, దేవుడు 99 మేలులను చేసి 100వ మేలు ఒకటి చేయకపోతే 99 మేలులను మర్చిపోయి దేవుడు చెయ్యని ఆ ఒక మేలును జ్ఞాపకము చేసుకుంటూ ప్రభువుకి దూరం అయిపోయి దేవుణ్ణి విస్మరిస్తూ దేవుని మీదే బాధ పెట్టుకుని దేవుణ్ణి తృణీకరించేటటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఇక్కడ మీరు కూర్చున్న వారిలో దేవుడు గతములో ఎన్నో అద్భుతాలను ప్రభు మీ జీవితాల్లో చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఒక్కొక్కరిని పిలిచి మిమ్మల్ని అడిగాను అనుకోండి, అంటారయ్యా, గతములో ప్రభు నన్ను భయంకరమైన యాక్సిడెంట్ నుంచి నన్ను తప్పించాడు, గతములో భయంకరమైన గుండెపోట్ల నుంచి ప్రభు నన్ను తప్పించాడు, గతములో భయంకరమైనటువంటి క్యాన్సర్ల నుంచి నన్ను ప్రభు విడిపించాడు, గతములో దేవుడు నన్ను భయంకరమైనటువంటి ఎన్నో ఆపరేషన్ల గుండా, సర్జరీల గుండా వెళ్ళాను, ప్రభువు నన్ను విడిపించాడు, గతంలో ఆర్థికముగా చాలా చితికిపోయాను, తినడానికి ఉండడానికి ఉండేది కాదు, ఆర్థికముగా ఎన్నో దినాలు తినని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ దినము దేవుడు కృప చూపించి కొద్దిగా ఆర్థిక విషయములలో దేవుడు మేలు చేశాడని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? సాక్ష్యాలు ఈ రాత్రి. అవునంటారా కాదంటారా? దేవుడి రాత్రి మీ గతములో అద్భుతం ఒకటైనా చేశాడంటే గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. ఇంకా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్నో ఉపకారాలు మీ జీవితాలలో ప్రభు చేశాడు, చేయలేదా? ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో ప్రభు చేశాడు, చేయలేదా? వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నారా లేదా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని పుట్టిన దగ్గర నుండి ఎప్పటి వరకు దేనిని మరవద్దు. దావీదు అదే చెప్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు, రాజుకు చెప్తున్నాడు, రాజా, నా గురించి నీకు తెలియదు, నా దేవుని గురించి నీకు తెలియదు, నా జీవితంలో జరిగిన సంఘటనలు మీకు తెలియదు. ఈ రాత్రి సింహము లాంటి శోధనలు, గొలియాతు లాంటి సమస్యలు, ఇది ఇక జరగదు, ఇది ఇక అవ్వదు, ఇక ఇది సాధ్యము కాదు అని నీకు ఎవరైనా చెబితే చెప్పు, దేవుడు నా జీవితంలో ఫలానా సంవత్సరంలో అద్భుతం చేశాడు, నా జీవితంలో ఫలానా భయంకరమైన యాక్సిడెంట్ నుంచి తప్పించాడు, నా బిడ్డల జీవితంలో ఎన్నో భయంకరమైన ప్రమాదాలను ప్రభు తప్పించాడు, ఎప్పుడో చనిపోవాల్సిన వారం, ఎప్పుడో గాయపరచబడాల్సిన వాళ్ళం, ఎప్పుడో మంచములో ఉండాల్సినటువంటి వారం దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడని నీవు ఏం చేయాలి చెప్పండి? ఆ మేలులను జ్ఞాపకం చేసుకో. దేవుడు మనకిచ్చినది ఏదైనా, వ్యాపారమైనా, ఉద్యోగాలైనా, చేతి పనులైనా, చేతి వ్యాపారములైనా, ఏది అయినా కానీ ప్రతి దినము దేవుడు చేసినటువంటి అద్భుతాలను మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం.
నేనంటాను, ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టే ఈ రాత్రి మనం బ్రతికున్నాం. కానీ మనకున్న స్వభావం ఏమిటంటే మంచి విషయాలను జ్ఞాపకం పెట్టుకోం, కానీ చెడ్డ విషయాలను మన మెదడు ఏం చేస్తుందంటే జ్ఞాపకం పెట్టేసుకుంటుంది. ఏంటి చెప్పండి? మంచి విషయాలను జ్ఞాపకములో ఉంచుకోవటం కంటే మనం ఏం చేస్తామంటే మర్చిపోయి వాటిని, చెడ్డ విషయాలను, నెగిటివ్ విషయాలను, ప్రతికూల విషయాలను ఎక్కువ మన మైండ్లో, మనసులో పెట్టేసుకుని మనం ఎప్పుడూ కూడా ఆ ఆలోచనలతోనే నిద్రపోతాం. అందుకే ఒక్కోసారి నిద్ర పట్టదు. అందుకే ఒక్కోసారి తెల్లారి లేచేసరికి చాలా అనీజీగా ఉంటుంది. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఈ రాత్రి మీరు అందరూ పడుకుంటాకి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు గతంలో ప్రభువు మీకు చేసినటువంటి అద్భుతాలను జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతిస్తూ పడుకోండి. దేవుడు అద్భుతమైన సుఖమైన నిద్ర మనకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను కదా, నెగిటివ్ విషయాలు, మీరు ఎవరో తిట్టిన తిట్టులు, ఎవరో మీకు చేసినటువంటి అన్యాయం, ఎవరో మీకు చేస్తున్నటువంటి అపకారం, అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవద్దు. నేను ఇప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 40 ఆఖరి అధ్యాయం అనుకుంటా, 50వ అధ్యాయంలో యోసేపును గురించి ఓ అద్భుతమైన మాట ఉంటుంది. చదవండి. రైట్, 20వ వచనం. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతూ ఉన్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు, అది మేలుకే దేవుడు. చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ అందరికీ యోసేపు కథ తెలుసు కదా, సంఘటన తెలుసు కదా. అతని అన్నలే అతనికి శత్రువులైపోయారు. అతని అన్నలే అతని చంపడానికి చూశాడు. సామెత ఉంది, ఇంట్లో ఓడే కంట్లో పడుతాడంట. ఉందా లేదా? అయితే ఒకానొక సమయంలో యోసేపునకు అవకాశం వచ్చింది. ఏమి అవకాశము? తీర్చుకోవడానికి, పగ తీర్చుకోవడానికి. కానీ యోసేపు దానికి ఇష్టపడలా. అన్నలతో అంటున్నాడు, అనలారా మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ దేవుడు దాన్ని ఏం చేశాడంటే నేటి దినాన మేలుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా కీడుని మేలుగా మార్చు, దుఃఖమును సంతోషంగా మార్చు, ఏడుపుని అంగలార్పుని నాట్యముగా మార్చని ప్రార్థన చేస్తాం. అయితే నేను చెప్పే సూత్రం ఏమిటంటే, నీవు కీడుకు ప్రతి కీడు చేస్తే దాని కీడుని మేలుగా దేవుడు మార్చలేడు. కాబట్టి నీకు జరిగినటువంటివి ఏదైనా యోసేపులాగా దేవుని చేతికి అప్పగిస్తే, నీకు ఎవరు కీడు తలపెట్టాలని చూసినా, ఎవరు నిన్ను హాని చేయాలని చూసినా, ఎవరు నిన్ను పడవేయాలని చూసినా, ఆ కీడును దేవుడు ఏం చేస్తాడంటే మేలుకరముగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. సంతోషముగా దేవునికి స్తోత్రం చెప్పండి. త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా రెండవది ఏం చెప్పండి? గతములో దేవుడు చేసిన మేలులను గట్టిగా చెప్పండి. ఒకటవది ఏంటి చెప్పండి? ఏలియాబు స్వరములను, అనగా ప్రతికూల స్వరములను వినకూడదు. వెరీ గుడ్. రెండవది, గతములో దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. 3లోకి వెళ్ళిపోదాం. 1 సమూయేలు అదే గ్రంథము, ఫాలోయింగ్ వర్సెస్, 38వ వచనం పిమ్మట చదవండి అమ్మా. 40 వరకు చదవండి. తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచమును తొడిగించెను. అండర్లైన్ చేసుకోండి. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేదని చూచుకొనిన తరువాత దావీదు అంటున్నాడు, అండర్లైన్ చేసుకోండి, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి
అండర్లైన్ చేసుకోండి మన మూల వాక్యము. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీని చేరువకు పోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సౌలుతో జరిగినటువంటి సంఘటన నాకు ఇలా జరిగింది అనగానే సౌలు అన్నాడు, సరే వెళ్ళు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగా. కానీ దావీదును ఆశీర్వదించి వెళ్ళాడు. అయితే అక్కడ యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి సంబంధించినటువంటి వస్త్రాలు వారు ధరించాలి. తలకు మొదలుకొని అరికాళ్ళు వరకు, ఆ చేతులకు సంబంధించినవి చేతులకి, కాళ్ళకు సంబంధించినవి కాళ్ళకి, ఈ యొక్క చెస్ట్ రొమ్ముకు సంబంధించినవి దానివి, తలకు సంబంధించినవి ఆ యొక్క చూడండి ఆయుధాలు ధరించి యుద్ధములోనికి వెళ్ళాలి. అయితే దావీదు బాలుడు గనుక, సైన్యములో బాలులకు చోటు లేదు గనుక దావీదుకు సరిపడినటువంటి యుద్ధ వస్త్రాలు లేవు. అయితే అక్కడో ఒకటి తీసుకొచ్చారు, ఆ దావీదునకు యుద్ధ వస్త్రాలు ధరింపజేశారు. చూడండి 38వ వచనం, సౌలే తన యుద్ధ వస్త్రములను దావీదునకు ఇచ్చాడు, రాగి శిరస్త్రాణం ఇచ్చాడు, కట్టాడు, యుద్ధ కవచనము జరిగించాడు. అయితే 39వ వచనము, ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేవు గనుక, నోట్ చేసుకోండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషముగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అయితే నేను చెప్పేది ఏమిటంటే 3వ పాయింట్, అతడు దావీదు ఆయుధము దావీదుకే ఉంది. సౌలు ఆయుధాలు దావీదుకి వాడుక లేదు. ఇప్పుడు దావీదు ఎవరి మీదకి వెళ్ళాలి? శత్రువు అయినటువంటి గొలియాతు మీదకి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఊరికే వెళ్ళకూడదు, ఆయుధం ఉండాలి. సౌలు యొక్క ఆయుధాలు దావీదుకి ఇచ్చారు, కానీ సౌలుకి అవి వాడుక లేదు. కానీ దావీదు ఆయుధము దావీదు దగ్గర ఉన్నది. అయితే ఈ రాత్రి నేను చెప్పేది ఏమిటంటే, మీ ఆయుధాలు ఏమిటి? శత్రువైనటువంటి గొలియాతు లాంటి వాడు మీ ముందలకు వచ్చినప్పుడు ఏ ఆయుధముతో వాడిని పడగొట్టాలి? ఏ ఆయుధాలు మీరు విశ్వాసములో నిలబడాలంటే వాడాలి? ఏ ఆయుధాలు మీ దగ్గర ఉండాలి అంటే, ఎవరో ఆయుధాలు మీకు పని చేయవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం చెబుదాం గట్టిగా. ఈ రాత్రి మీ ఆయుధాలు ఏమిటంటే వాక్యము, ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఏంటి చెప్పండి? మీ ఆయుధాలు వాక్యము, ప్రార్థన. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఎవరు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి? అపవాది అయినటువంటి సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు శోధించడానికి. నేను అంటాను, యేసు ప్రభు దగ్గరికి అంత సులువుగా వచ్చిన సాతాను నీ దగ్గర రాలేడంటారా? ఇంకా ఈజీగా వచ్చేస్తాడు. అప్పుడు నువ్వు పో సాతాన్ అంటే ఆడేమన్నా చిన్న పిల్లోడా, లేకపోతే బల్లా, లేకపోతే కుక్క వాడు వెళ్ళిపోవటానికి? సరే, యేసు ప్రభు ఎట్లా సాతాను వెళ్ళగొట్టాడు చెప్పండి గట్టిగా. యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు కూడా సాతానుని దూరపరచడానికి, సాతానుని జయించడానికి యేసు ప్రభు కూడా వాక్యమునే వాడాడు. ఎట్లా వాడాడంటే, ఆడొచ్చాడు ఈ రాయిని రొట్టెగా చేసుకుని తినమంటే యేసు ప్రభు ఏమన్నాడు? బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని మాట నోట నుండి వచ్చే మాట వలన బతుకుతాడు అనగానే దెబ్బకి సాతాను వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, శిఖరం మీద నిలబెట్టేశాడు. ఎక్కడి నుంచి? దూకమన్నాడు. దేవదూతలు వచ్చి పట్టుకుంటారన్నాడు. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? ఇట్లా నేనంటాను, సాతానుకి నీకన్నా ఎక్కువ వాక్యం
యేసు ప్రభుకే వాక్యం చెప్పిందంటే ఇంకా మన పరిస్థితి ఏంటి చెప్పండి. కాబట్టి వాక్యం చదవాలండి, మనం వాక్యం చదవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వాక్యాన్ని చదివి జ్ఞానం పొందుకొని ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ బల్బు కనుగొన్న వాళ్ళు, రాకెట్లు కనుగొన్న వాళ్ళు, సైన్స్ డెవలప్మెంట్ చేస్తున్నవారు, మార్స్లోకి వెళుతున్న వారందరూ కూడా బైబిల్ చదివి ఉన్నతమైనటువంటి వారు అయి ఉన్నారు. మీరు తెల్లారులేసి క్యాలెండర్ దగ్గర డేట్ దగ్గర ఏలు పెట్టి చదివి వెళ్ళిపోతే కుదరదు. రోజు లెగగానే కొన్ని అధ్యాయాలు మీరు చదవాలండి. నీ వాక్యము నా పాదములకు, నా త్రోవనకు, నీ వాక్యము నా బాధలలో అది నాకు నెమ్మది కలుగు చేస్తుంది. మరి అలాంటి వాక్యాన్ని మీరు చదువుతున్నారా? దివారాత్రములు దీన్ని ధ్యానించువాడు ధన్యుడు. కనీసం నేను రోజుకి ఒక అధ్యాయం అన్నా చదువుతారండి అన్నవారు చేయెత్తండి. ఇంకా 5-6 చేతులు ఎత్తారు. దేవుడు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. 2 అధ్యాయాలు చదువుతారన్న వాళ్ళు చేయెత్తండి. 2 ఇద్దరు ఎత్తారు. 3 అధ్యాయాలు చదువుతారండి. ఇంకెందుకులే పైకంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోజు ఒక అధ్యాయం చదివేవాళ్ళు ఇక్కడ నుంచి 2 అధ్యాయాలు, 2 అధ్యాయాలు చదివేవాళ్ళు 4 చదవాలి. అసలు చదవడమే ప్రారంభించని వాళ్ళు ఈ విశ్వాసుల కూడికల నుంచి రోజుకు ఒక అధ్యాయం అన్న చదవండి. ప్రభు మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. ఏదైనా ఒక బుక్ పెట్టుకుని పెన్ను పెట్టుకోండి. ఆ అధ్యాయంలో మిమ్మల్ని బలపరిచే మాట ఉంటే దాన్ని నోట్ చేసుకోండి. మళ్ళీ మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆ బలపరిచే వాక్యాలని చదువుకుని ప్రార్థన చేసుకోండి. దేవుడు అద్భుతమైనటువంటి మనశ్శాంతిని, ధైర్యాన్ని మీకు ప్రభు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నాడు కదా, ఇవన్నీ నాకు వాడుకలేదు, నా ఆయుధాలు నాకున్నాయి శత్రువుని జయించడానికి. ఈ రాత్రి ప్రభువు మీకు ఇచ్చినటువంటి ఆయుధం ప్రార్థన, వాక్యం. నేటి దినాలలో జరుగుతున్నటువంటి విచారకరమైన సంగతి ఏమిటంటే ప్రార్థన చేసేవాళ్ళు తక్కువైపోయారు, ప్రార్థన చెయ్యమని అడిగేవాళ్ళు ఎక్కువైపోయారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక గృహానికి దర్శించడానికి వెళితే ఆమె ఇంటి నిండా క్యాలెండర్లే, రకరకాల మినిస్ట్రీల క్యాలెండర్లు పెట్టుకుని ఈమెకి ఏదైనా సమస్య రాగానే క్యాలెండర్ల మీద వరుసనే ఫోన్లు కొడుతుందంట. ఊరికే అంటాం కానీ వాళ్ళు ఎందుకు చేస్తారండి మీకోసం? మీరు చేరాల్సింది, చేర్చబడాల్సింది, సమాచారం ఇవ్వాల్సింది మీ స్థానిక సంఘ కాపరి, మీ దాసురాలకే. వాళ్లే చేస్తారు. నేను అన్నాను, ఎందుకమ్మా ఇవన్నీ అంటే, వాళ్ళకంటండి 24 గంటలు ప్రార్థన చేస్తారంట, ఉదయం ప్రార్థన చేస్తారంట. మరి నువ్వు చేస్తావంటే నేను చేయను, నేనెందుకు ఇంతమంది ఉండగా అంటుంది. ఈమెకు అసలు ఆయుధమే లేదు. వాళ్ళ ఆయుధాలు నీకెందుకు పనిచేస్తాయి? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. అలాంటి భక్తులు ఎవరైనా రాత్రి ఉంటే మార్చబడుదురు గాక. ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు అంటున్నాడు కదా, అయ్యా సౌలా, ఈ అన్నీ నాకు వాడుకలేవయ్యా, నా ఆయుధము నాకుందయ్యా. ఏంటి నీ ఆయుధం? ఒడిసే, చిన్నదే. దాని ప్రభావం ఎంత ఉందో మీకు చివరిలో చెప్తాను. చిన్నదే. నీ ప్రార్థన ఇప్పటికీ చేయకపోతే చిన్న ప్రార్థనతోనే మొదలుపెట్టు. వాక్యమును చదువు. ఈ రెండిటిని నీ ఆయుధములుగా మార్చుకో. దేవుడు నీకు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ సమయం 9:30 దాటిపోతుంది. మరికొన్ని విషయాలు మీకు చెప్పి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా. కాబట్టి ఈ రాత్రి 3వది
దావీదు వేరే వారి ఆయుధములను ఉపయోగించకుండా తాను అలవాటైన, తాను వాడుకలో ఉన్నటువంటి, తనకు వీలైనటువంటివి, తనకు అనుకూలముగా ఉన్నటువంటి తన ఆయుధమునే యుద్ధానికి తీసుకెళ్తే గెలుస్తాడు. కానీ వేరే వాడిని తలకాయ పెట్టుకుని, ఆడిది పెట్టుకుని, ఇది జారిపోయి ఈలోపు ఆడొచ్చి ఒక దెబ్బ వేస్తే ఎక్కడుంటావు? నేలకు అతుక్కుపోయి 6 అడుగుల లోపలికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి విశ్వాసుల కూడికలలో, ఈ గ్లోబల్ ఫండమెంటల్ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ వారికి నేను దేవుని సేవకునిగా మనము చేసేది ఏమిటంటే, ప్రభువు మనకిచ్చిన 2 గొప్ప ఆయుధాలు, వాక్యము ప్రార్థన. అవే మన ఆయుధములుగా పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతే ప్రభువు దావీదుకి ఇచ్చినట్టు గొప్ప విజయాన్ని మనకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ముందరికి వెళదాం. 3వది చెప్పండి, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధాలనే వాడాలి. ఆ తర్వాత 4వ దానిలోనికి వెళదాం. 1 సమూయేలు 17 45వ అధ్యాయం 45వ వచనం చదవండి. నీవు కట్టెయు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా, సంతోషంగా. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఈ దినమున అంటాడు కదా దావీదును చూసి గొలియాదు, నీవు కత్తెయు ఈటెయు బల్లెమును ధరించి నా మీదకి వచ్చుచున్నావు. అయితే చూడండి, దానికి ముందుగా దానికి 46వ వచనం, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించినగానే నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేడు ఈ దినమున ఫిలిస్తీన్ల కళేబరము ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చును. అయితే 43వ వచనం, ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట గుర్తుపెట్టుకోండి. గొలియాతేమో తన దేవతల పేర్ల మీద శపిస్తూ వస్తుంటే, దావీదేమో ఇక్కడ యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వది నేనంటాను, యేసు నామమును ఉచ్చరిస్తే, యేసు నామమును పలికితే, యేసు నామము మన నోటి ద్వారా పలికితే అద్భుతాలు జరుగుతాయని ఈ 4వ మాటగా మీకు చెబుతూ ఉన్నాను. అవతలవాడు తన దేవతల మీద శపిస్తూ దావీదును వస్తుంటే, దావీదు అంటున్నాడు కదా, నీవు ఇవన్నీ ధరించుకుని వస్తున్నావు, నేనైతే యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను చంపి నీ తల తెగ నరుకుతానని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గొలియాతు తన స్వశక్తి మీద, ఆయుధాల మీద నమ్మకం పెట్టుకున్నాడు. కానీ దావీదు నమ్మకము దేవునిలోనే. ఈ పోరాటానికి ఫలితం ఇందులోనే తేలిపోయింది. తన బలాన్ని మించిన ఇలాంటి బల ప్రభావాలను ఎదిరించి గెలుపొందే వరకు గొలియాతుకు ఏమాత్రం అవకాశం లేదు. యేసు ప్రభుల వారు 2026 సంవత్సరాల క్రితం విజయము సాధించి, మరణమును జయించి, మృతులలో నుండి తిరిగి లేచి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వాన్ని అధిరోహించి అక్కడ ఉన్నాడు. మనము ఆయన నామములో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి 4వది అంటాను కదా, యేసు నామము మీ నోటిలో నుండి ఉచ్చరించబడాలి. మీ గృహాలలో యేసు నామము వినపడాలి. దేవుని స్తుతులు వినపడాలి. కీర్తనలు వినపడాలి.
అలాగే మన గృహాలలో దేవుని గురించినటువంటి సంభాషణ మనము చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవతలవాడు ఏ రూపములో వచ్చినా, అవతలవాడు ఎలా నిన్ను శపించినా, అవతలవాడు గొలియాతు లాంటి వాడు నిన్ను ఏ మాటలతో అనినా, నిన్ను తిట్టినా, నీవు మాత్రము యేసు నామము పేరిటే నీవు వెళ్ళగలిగితే ఎలాంటి గొలియాతు లాంటి సమస్యలైనా నీ ముందు పటాపంచలై పడిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభుకి స్తోత్రం చెబుదాం గట్టిగా. మనం ఒక పాత పాట ఎప్పుడు పాడుతూ ఉంటాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో. పాడదాం, అందరూ కలిసి పాడదాం. యేసయ్య నామంలో, శ్రీ యేసయ్య నామములో నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు శక్తిని. యేసయ్య నామంలో ఆమేన్. శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే యేసయ్య నామం. పాపాలను క్షమించే, పాపిని పవిత్రపరచే యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో. రోగికి స్వస్థతనిచ్చే, చెప్దాం ఇంకా బిగ్గరగా, రోగికి స్వస్థతనిచ్చే నామం. మనసుకు నెమ్మదినిచ్చే, ఓ మనసును నెమ్మదినిచ్చే ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే, దురాత్మలను పారద్రోలే యేసయ్య నామం. శక్తితులను ఆదరించే ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది, మృతులను లేపగలిగిన, సృష్టిని శాసించగలిగిన, మృతులను లేపగలిగిన ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో. పాతాళాన్ని తప్పించే, పరలోకానికి చేర్చే, పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా ఆమేన్. యేసయ్య నామములో, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా ఆమేన్. యేసయ్య నామములో బిగ్గరగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామములో ఆమేన్. ఇంకొకసారి యేసయ్య. అలాగును ప్రభువుని స్తుతిస్తుండగా ఈ రాత్రి బలమైన యేసయ్య నామములో ఈ సంఘములో అద్భుతములు జరుగునుగాక. సంఘ సరిహద్దులు విశాలపరచబడునుగాక. గర్భద్వారములు తెరవబడునుగాక. దైవికమైన వివాహాలు జరుగునుగాక. కుటుంబాల్లో సమాధానము కలుగునుగాక. నెమ్మది కలుగునుగాక. వ్యాపారములు అభివృద్ధి పరచబడునుగాక. ప్రతి అవసరత ప్రభు తన మహిమను తీర్చునుగాక. భర్తలు మార్చబడుదురుగాక. బిడ్డలు
ప్రారంభించబడుదురుగాక. అనేక అద్భుతములను ప్రభు జరిగించునుగాక. ఇవన్నీ యేసు నామములో, యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో, యేసు నామములో పొందుకోండి, 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 పొందుకుందాం, పొందుకుందాం. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. యేసు నామములోనే స్వస్థత, యేసు నామములోనే విడుదల. ఓ దావీదు అంటున్నాడు కదా, నువ్వు ఎవరి పేరు మీద వస్తున్నావో నాకు తెలియదు, నేనైతే జీవము కలిగినటువంటి యెహోవా పేరట నీ మీదకి వస్తున్నా. ఈ రాత్రి మీ పరిస్థితులు ఏమో నాకు తెలియదు, ఈ రాత్రి మీ ఇంట్లో సమస్యలు ఏమిటో నాకు తెలియదు, ఈ రాత్రి మీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏమిటో నాకు తెలియదు, కుటుంబ సమస్యలు ఏదో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి యేసు నామములో విడుదల పొందుదురుగాక. ఎన్నో దినాలుగా ఆగిపోయిన నీ కార్యాలు ప్రారంభించబడునుగాక. ఎన్నో దినాలుగా నీవు చేస్తున్న ప్రార్థనకు యేసు నామములో జవాబు వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవది, యేసు నామములోనే మనము ఉండాలి, యెహోవా నామములోనే మనము ఉండాలి. ఒక గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేశాడు, కానీ అతను పక్కనటువంటి జన సమూహాలు ఆటంకపరిచేశారు. వెళ్ళనివ్వడం లేదు, దారి కనబడడం లేదు. ఆయన పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మారిపోయాయి. కానీ యేసును గురించి విన్నాడు, యేసు చేసిన అద్భుతాల గురించి విన్నాడు. ఆయన అనుకున్నాడు కదా, యేసు ఈ గ్రామానికి వచ్చాడు, ఇప్పుడు గనక నేను యేసు ప్రభువుని కలుసుకొనలేకపోతే, ఇప్పుడు గనక నా స్వరము యేసు ప్రభుకి వినిపించలేకపోతే, ఇంకా జీవితం అంతా కూడా నేను గుడ్డివాడిగానే బ్రతకాలి, జీవితమంతా ఈ సమస్యతోనే నేను బ్రతకాలి అనుకున్నాడు. వారు ఎంత ప్రయత్నించినా, ఆపినా, తగ్గమన్నా, కేకలు వేయొద్దన్నా తన స్వరాన్ని పెంచాడు. మరలా బిగ్గరిగా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు నాయనా, నన్ను కరుణించు నాయనా అని ఆయన వేడుకుంటూ ఉండగా ఆ స్వరము యేసు ప్రభునకు వినపడింది. ఆ స్వరపు వినబడగానే యేసు ప్రభు నిలబడిపోయాడు. యేసు ప్రభు నిలబడిపోయి ఆ గుడ్డివాని దగ్గరికి వచ్చాడు. నీకేం కావాలంటే, నాయనా నాకు చూపు కావాలి, ఇప్పుడు దా గుడ్డివాడి నేను, నన్ను కరుణించమనగానే ప్రభు ఆ వ్యక్తికి చూపును ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరి పేరు పిలిచాడు చెప్పండి? నజరేయుడైన యేసు. నీ సమస్య ఈ రాత్రి ఎంత పెద్దదైనా నజరేయుడైన యేసు నామములో ఆయన సన్నిధికి వెళ్ళగలిగితే, నజరేయుడైన యేసు నామములో ఆయన సన్నిధిలో మోకరించగలిగితే, నజరేయుడైన యేసు నామములో నీ సమస్యను ఆయనకు చెప్పగలిగితే ఆయన నిలబడిపోతాడు. ఎందుకంటే ఓ చిన్న బిడ్డ తల్లిదండ్రులకు ఏదన్నా అడిగితే మనం కాదనలేం, ఏదైనా సమస్య వస్తే తట్టుకోలేం. అలాంటిది ఆయన పిల్లలము, మన తండ్రి ప్రభువు మనకు జవాబు దయచేస్తాడు. మనం చేయాల్సిందల్లా ఆయన సన్నిధిలో ఆయనకి కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. ఇక ఐదవది, ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. నాలుగవది చెప్పండి, యేసు నామములోనే మనము ఉచ్చరించాలి. ఐదవది అంటాడు కదా, ఇక 48, 49, 50 వచనాలు చదవండి అమ్మాఖరిగా. ఆ ఫిలిష్తీయుడు లేచి అతనికి ఎదురుగా పోగా దావీదు వానిని ఎదుర్కొంటకు తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి ఒక రాయి తీసి వడిసెలలో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ
ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపాను. దేవుడికి చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. నేనంటాను, దావీదు తన శత్రువుల బలము చూడలేదు కానీ దేవుని బలాన్ని చూశాడు. అందుకే విశ్వాసము కలిగి ధైర్యముగా ఉన్నాడు. విశ్వాసములో ఉన్న బల ప్రభావాలు వేరు రకాలైనటువంటి శత్రువులను అది ఓడించగలదు. మన చిన్నప్పుడు సండే స్కూల్లో పాట పాడుకునేవాళ్ళు. దావీదు గొలియాతును వచ్చమిగా పాట మర్చిపోయారా? ఓడిసెల్లతో కొట్టి ఎట్లా కొట్టాడు? తిప్పి కొట్టి చంపాను, తిప్పి కొట్టి చంపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభుకి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. అప్పటికి 40 దినాలు మట్టి సవాలు విసురుతున్నాడు. గుర్తుంచుకోండి, 40 దినాలు బట్టి ఇశ్రాయేలీలు వణికిపోతున్నారు. 40 దినాలు సౌలు రాజు కూడా ఏంటి, దేవుడు మా జీవితంలో ఎన్ని కార్యాలు చేసినా వీడిని ఎదిరించలేమా అని 40 దినాలు సవాలులు, మాటలు రెచ్చగొట్టడం, ఇశ్రాయేలీని మీదకి రావడం, కాలు దుయ్యడం. 40 దినాలుల సవాలుని దావీదు చిన్న రాయితో కొట్టిపాడేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ తలక ఏమైనా ఉన్ననే, నీ చేతులకి ఏమైనా ఉన్ననే, నీ రొమ్ములకు యుద్ధానికి సంబంధించిన ఏవైనా బైబిల్ చెప్తుంది, వాడు శరీరమంతా కూడా యుద్ధోపకరణములే. నసల దగ్గర మాత్రం ఒకటే కవచాలు ఇత్తడితో చేసినవి. పొరపాటున గొలియాత్ అనుకున్నాడు ఎదురుగా వచ్చేవాడు ఏ బాణముతోనో లేకపోతే ఏ కత్తితోనో ఏ డాలుతోనో వస్తాడనుకున్నాడు. కానీ దావీదు ఆయుధము చెప్పండి, ఏం చెప్పండి? ఒడిసె. బలమైనటువంటి సమస్యలు ఒక్కోసారి చిన్న ప్రార్థన ద్వారా ఇట్టే సులువుగా ప్రభు కార్యం చేసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొలియాతు లాంటి జటిలమైనటువంటి సమస్యలు ఒక్కోసారి ప్రభు చిన్న అద్భుతాల ద్వారా చేసేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయములో గొలియాతు లాంటి బలమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా 5వ మాటగా మీకు చెప్పేది ఏమిటంటే, గొలియాతు లాంటి సమస్యలు ఏది అయినప్పటికీ కూడా భయపడక దేవుని యందలి విశ్వాసం ఉంచి ధైర్యంగా ఉండండి. అదే నేను చెప్పేది. ఈ రాత్రి గొలియాతు లాంటి సమస్యలు ఏదైనా కానీ నేను చెప్పేది ఏమిటంటే, 5వది, అసలు దావీదు ఎక్కడా కూడా ఒక ఇంచు కూడా భయపడలా. ఇశ్రాయేలు అందరూ భయపడిపోయి వణికిపోతున్నారు. సౌలు రాజు కూడా భయపడి వణికిపోతున్నారు 40 దినాలు బట్టి. దావీదు చిన్న ఒక 0.1% కూడా దావీదులో ఎక్కడా కూడా భయం అనేది లేదంతే. భక్తులు లేరా బైబిల్లో? రాజా చావనైనా దస్తాం కానీ ఎవరితో మాట్లాడుతున్నారు? రాజుతో. చావనైనా తస్తాం కానీ అసలు పొరపాటున మా భక్తిలో రాజీ పడే సమస్యే లేదు. నీకు మొక్కం, నిన్ను ఆరాధించం. దానియేలు లాంటి ప్రార్థనా పరులు లేరా? శాసనాలు మారినా, చట్టాలు చేయబడినా తన భక్తి జీవితంలో ఇంచ కూడా రాజీ పడలేదు, ఎక్కడ తప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాస వీరుల జాబితా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. 11వ అధ్యాయం 34వ షీట్లు అంటాడు, అగ్ని బలమును వారు చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. రోమా 8:37 ఆయన మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం అన్నిటిలోనూ అత్యధిక విజయము పొందుచున్నాం. యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడినుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభుకి స్తోత్రం చెప్పండి. నా మాటలు నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయములో
ఈ రాత్రి మనము ప్రభువు నేర్పించిన పాఠం ఏమిటంటే, ఒకటి, ప్రతికూల స్వరాలను మనం వినకూడదు. రెండవది, గతములో దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, దేవుడు మనకిచ్చిన ఆయుధాలను పదును పెట్టాలి, వాడాలి, వాడుకలో ఉంచాలి. నాలుగవది, యేసు నామము, దేవుని నామము ఉచ్చరించాలి. ఐదవది, భయపడక దేవుని యందలి విశ్వాసము, ఆయనలో ధైర్యము కలిగి ఉంటే ఎలాంటి గొలియాతు లాంటి సమస్యలైనా, నీవు చిన్నవాడివైనా, స్త్రీవైనా, పురుషునివైనా, ఉన్నవాడివైనా, లేనివాడివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ కులము గోత్రము ఎవరివైనా కానీ నీ ముందర ఎలాంటి బలమైనటువంటి గొలియాతులు నిలబడినా చిన్నవాడైన దావీదును ఆ విధముగా వాడుకొని 40 దినాలుగా చెలరేగబోతున్నటువంటి గొలియాతు, 40 దినాలుగా సవాలు విసురుతున్నటువంటి గొలియాతు, 40 దినాలుగా రంకెలు వేస్తున్నటువంటి గొలియాతుని ఎలా ఒక చిన్నవాడైనటువంటి దావీదును వాడుకొని పడగొట్టాడు. ఒకని ద్వారా ఇశ్రాయేలీల మొత్తానికి క్షేమం, ఇశ్రాయేలీల మొత్తానికి విజయం, ఇశ్రాయేలీల మొత్తములో ధైర్యం నింపబడింది. ఈ రాత్రి నీవు ఒక దావీదులాగా మార్చబడగలవా? ఈ రాత్రి నీవు ఒక దావీదులాగా మార్చబడగలవా? నీ ద్వారా నీ కుటుంబానికి క్షేమము కలగాలి, నీ ద్వారా నీ సంఘానికి క్షేమము కలగాలి, నీ ద్వారా నీ సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి, నీ ద్వారా ఇతరులు దీవించబడాలి. నీవు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేయాలి. నీవు ప్రార్థన చేస్తే ఎలాంటి గొలియాతులు లాంటి ప్రతికూల పరిస్థితులైనా కానీ అనుకూలముగా మార్చబడాలి. నీవు మోకరించగలిగితే, దేవుని యొద్దని ఉండగలిగితే దేవుడు నీ ద్వారా అద్భుతాలను చేస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు. దానికి ఈ రాత్రి నీవు చేయాల్సిందే, ప్రతికూల స్వరములను నీవు వినకూడదు. రెండవది, దేవుడు గతములో నీకు ఏనైతే మేలు చేశాడో ప్రతి దినము దేనిని మరవకోకుండా జ్ఞాపకము నీవు చేసుకుంటూ ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుధాలను పదును పెట్టాలి. ప్రార్థనలో వాక్యము చదువుట దివారాత్రములు దీనిని ధ్యానించేవాడు అట్లా మారిపోవాలి. నాలుగవది, యేసు నామము స్తుతులు నీ నోటిలో ఎప్పుడు ఉండాలి. ఐదవది, విశ్వాసము ద్వారా భయపడక ధైర్యముగా నిలబడితే ఆనాడు దావీదుకు కృప చూపిన దేవుడు ఈనాడు నీకు కృప చూపుతాడు. ఆనాడు దావీదునకు విజయం ఇచ్చినటువంటి దేవుడు ఈ రాత్రి నీకు విజయం ఇస్తాడు. అలా చేస్తానండి అంటే రండి, మోకాళ్ళ మీదకి రండి. మీకు అవసరమైన